ఈరోజు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పోళ్ళు. పచ్చి లంగలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం కాదు, తులం ఇనిమియరు. మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి వచ్చినప్పుడు, ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు. ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు? 4000 పెన్షన్ ఇస్తాం, 2000 కాదు 4000. కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలాయికి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఇద్దరు కంపల్సరీ ఇస్తామన్నారు. వచ్చినాయా మరి 4000? 22-23 నెలలు అయిపోయా, 4000 పెన్షన్ పత్తలేదు, 2,500 యాదికి లేదు. ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినాయి, 420 హామీలు అయినాయి, మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు, యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా ఆయన? మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు? మేము 125 సంవత్సరాల చరిత్ర మాది, ఒక్కొక్కరు 6-6 ఫీట్లు ఉన్నాం మేము. కేసీఆర్ బక్కగున్నాడు, మేము దొడ్డుగున్నాం, మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు. మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి, ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం. కొత్త అప్పులు చేయం, సంపద పెంచుతాం, అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం, ఇగో బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు. ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది, పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో. వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు, మంచి పథకం. ఏంటిది అది? పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి, అది ఫీజు రీయింబర్స్మెంట్. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది. ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం. ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం. అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం. అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి, నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఒకరు ఉంటాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, అటెండ్కి ఇంకోటి వస్తాడు. ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి. కాబట్టి మనం కట్టినాం, 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం. నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు? డిప్యూటీ సీఎం, ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు, 100 సంవత్సరాల పార్టీ, 120 సంవత్సరాల పార్టీ, రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు. అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాజకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి మనకోకుండా చేసిర్రా. నేరల్ ఇన్సిడెంట్లా వాళ్ళు 10 సంవత్సరాల దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిండ్రు. ఆయన ఉష్కే మాఫియాకు అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన 3rd డిగ్రీ యూజ్ చేసింది. ఆ ఘనత నీకు దక్కింది. నువ్వు ఏం చేసినావురా? పేద పడగొడుతున్నావు. ఇక లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు. మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదిరా? ఏం మాట్లాడుతావురా నువ్వు? ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు, బయట దేశం పోతే ఒక తీరు, బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు. కుక్కిన్ ఉందా? ఇవున్నాయా? తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే. సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాషన్ చేసిరు, అన్న వాళ్ళలాగా మాట్లాడకని. కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమైతే అదరాబాయ్ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు. నీకు ఒకటి గమనించాలా, కాన్వాయ్ల గురించి మాట్లాడుతున్నావు. ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారా? ఇంతకెళ్ళి వెళ్ళి పోయే లోపట 100 కార్లు వెనకొస్తాయి, ప్రేమతో వస్తారు. ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడున్న వాళ్ళు గాని దానికి ఏం లైన్ లేదు, హీల్డ్ పాయింట్ లేదు. ఏ స్టేట్ కన్నా పోతాం, ఏ బాలకొండ కన్నా వస్తాం. మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే, మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్, హరీష్ రావు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, నేను మొన్న కూడా గత 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో ఏం చెప్పినంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాలెం గ్యాంగ్ అయిపోయింది.
చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ సోషల్ మీడియా దండు పాలెం బ్యాచ్ అయిపోయింది. అసలు ఈ బీఆర్ఎస్ వీళ్ళ నాయకులకు కేటీఆర్కి హరీష్ రావుకి పిచ్చి పట్టినట్టు. చాలా సందర్భాల్లో ఏం చెప్పినంటే ఈ అధికారం పోయేసరికి కేటీఆర్ హరీష్ రావుకి మెంటల్ ఎక్కినట్టున్నది. వీళ్ళు ఆ 10 ఏళ్ళు ప్రజా పరిపాలన కంటే రాజ్యరిక పరిపాలనల మోజు జీవితం గడిపిన ఆ మజా పోయేసరికి కేటీఆర్కి హరీష్ రావుకి ఏం చేయాలో అర్థమవుతలేదు. మెంటల్ అయిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అసలు ఎప్పుడు 4 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు ఎప్పుడు అయిపోతుందా? రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈ 4 ఏళ్ళు అయిపోతే సీఎం దిగుతాడా? ఎప్పుడు కూర్చెక్కుదామా? ఎట్లా బదలాం చేస్తామా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బదలాం చేస్తామా? లేదా కాంగ్రెస్ మినిస్టర్లను ఎట్లా బదలాం చేస్తామా అని ఈ పని తప్పితే ఇంకోటి లేదు. ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలమ్మే కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్ల అప్పులు చేస్తావండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తింటావు? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి, సమయం దగ్గరికి పడింది. ఇక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన మంత్రులు, ఎమ్మెల్యేలము, ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. అందులో ఎటువంటి సందిగ్ధం లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పినారు. చిల్లర రాజకీయాలు మానండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకంటే నేనేం అనలేదు, నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింగా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ.